హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక అపూర్వ అయితే స్పృహలోకి వచ్చి, బావా, ఈ భూమి నా ప్రాణాలు తీయాలనుకుంది బావా. అసలు నా మీద ఇంతలా ఎందుకు కక్ష కట్టిందో తెలుసా? నువ్వేమో కూతురు కూతురు అని చెప్పి దత్తత తీసుకోవాలి అనుకుంటున్నావు. పక్కన నేను ఒకదాన్ని అడ్డుగా ఉన్నాను కదా, అందుకోసమే యావదాస్తి తను దక్కించుకోవాలంటే నేను పక్కన ఉండకూడదు. ఆస్తి కోసం నా ప్రాణాలు తీయాలనుకున్న రాక్షసి బావా ఇది. ఏ భూమి, నిన్ను వదిలిపెట్టని, మమ్మల్ని ఇంతలా మోసం చేస్తావా నువ్వు అని చెప్పేసేసి ఇక భూమి మెడ పట్టుకొని నీ ప్రాణాలు తీస్తానని చెప్పేసి ఒకటే ప్రెజర్ చేస్తూనే ఉంటుంది. ఇక వెంటనే నక్షత్ర, నువ్వెందుకు మమ్మీ దాన్ని చంపేసి హంతకురాలు అవ్వాలి? నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫామ్ చేశాను, వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. పోలీసులు వస్తారు. ఇక నక్షత్రకి అపూర్వకి స్టేషన్కి వచ్చి కేసు పెట్టండి, మేమైతే తినని తీసుకొని వెళ్తున్నామని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు, నాన్న 2 నిమిషాలు టైం ఇమ్మని చెప్పండి నాన్న. ఈ నిందతోటి నేను జైలుకి వెళ్ళటం కన్నా నట్టింట్లోనే నేను చచ్చిపోవటం నయ్యం. ఇక చచ్చిపోతేనే నేను ప్రశాంతంగా ఉంటాననిపిస్తుంది నాన్న. ఈ నిందతో నేను ఈ నిందతోటి నేను బ్రతకవలసిన అవసరం అంతకన్నా లేదు అని నాకైతే అనిపిస్తుంది నాన్న. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ తప్పు చేశాను అంటే మీరు నమ్ముతారా నాన్న? మీరు నమ్ముతారా చెప్పండి అని చెప్పేసి అనగానే, లేదమ్మా భూమి, నువ్వు ఎప్పటికీ అలాంటి తప్పులు చెయ్యవు అని చెప్పేసి అంటూ ఉంటే, ఈ ఒక్క మాట చాలు నాన్న, ఈ ఒక్క మాట చాలు, ఇక ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అనగానే, ఇన్స్పెక్టర్ గారు ఇంకా ఏం చూస్తున్నారు? ఇంకొక నిమిషం అయితే మాయ మాటలతోటి మిమ్మల్ని కూడా అరెస్టు చేయనివ్వకోకుండా ఇక వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేస్తుంది. ఈ భూమి తక్కువది కాదు, ముందు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అనగానే, అలాగే, అవును, ఎవరి మీద జరిగింది? మీ మీదే కదా, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనగానే, అయ్యో వస్తాను ఆఫీసర్, తప్పకుండా వస్తాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, పక్కనే ఉన్న డాక్టర్ తోటి తనకు పాయిజన్ అయినట్టుగా, ఆ పాయిజన్ ఎంత తీవ్రతతో ఉన్నట్టుగా మీరు సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి వస్తుంది అని డాక్టర్కి చెప్పంగానే డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేదో నా మీద పడేటట్టుందే, చివరాఖరకు నా ఎంబీబీఎస్ సర్టిఫికెట్టే క్యాన్సిల్ అయిపోయి నా హాస్పిటల్లో నేను మూసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఏదో వీళ్ళు నాటకాలు ఆడుతుంటుంటే నాటకం ఆడుతున్నాను, కానీ చివరాఖరకు హాస్పిటల్ సర్టిఫికేట్ దాకా వెళ్ళిందంటే నేను ఫ్రాడ్ అని తెలిసిపోతుంది. వీళ్ళందరికీ కూడా నేను నటించానని తెలిసిపోతుంది. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి, ఇన్స్పెక్టర్ గారు, యాక్చువల్గా తనకి అంత ఏమీ జరగలేదు. నిజం చెప్పాలంటే ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు ఇలా నిమిషాల్లో లేచి నడవలేరు, నిమిషాల్లో లేచి మాట్లాడలేరు, ఇలా వేరే వాళ్ళను చంపుతానని మీదకు కూడా వెళ్ళలేరు అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే మొత్తానికి అయితే పక్కకు తిప్పేస్తాడు మాటలన్నీ కూడా. ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. నక్షత్ర, డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, అవునమ్మా, యాక్చువల్గా ఫుడ్ పాయిజన్ జరిగితే ఇంతలో తొందరగా మేలుకోలేరు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి 24 అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత వాళ్ళ పొట్టనంతటినీ క్లీన్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా తనకి తల తిరిగింది, జస్ట్ అలా వాంతులైనవి అంతే, అంతకుమించేమీ లేదు. కాకపోతే వీళ్ళు ఈ సిచ్యువేషన్ని వీళ్ళకు తగినట్టుగా మార్చుకున్నారు అని చెప్పేసి, నేనైతే నా హాస్పిటల్ నుంచి ఫుడ్ పాయిజన్ అయినట్టుగా అయితే ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేను, నన్ను క్షమించండి, అక్కడ ఫుడ్ పాయిజన్ జరగలేదు కాబట్టి అని చెప్పేసి ఒక్కసారిగా డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే, అంటే అల్లుడు గారు అది అని అంటూ ఉంటే, పక్కనే ఉన్న భూమి దత్తత కార్యక్రమాన్ని ఆపటం కోసం ఇదంతా కూడా ఈ అపూర్వ వాళ్ళే చేసి ఉంటారు నాన్న. ఈ రకంగా నా మీద నింద వేసి వీళ్ళు జైలుకు పంపిస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్ గారు వెళ్ళిపోయారు ఓకే, కానీ ఇప్పుడు మాత్రం మీరు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాల్సిందే, నన్ను తీసుకొని వెళ్ళండి. నిజంగా నేను ఈ తప్పు చేశానా, ఎవరైనా చేశారన్నది ఇప్పుడు నాకు తెలియాలి. ఇప్పటిదాకా జైలుకి వెళ్ళటానికి బాధపడ్డాను, కానీ ఇప్పుడు నిర్మోహమాటంగా ధైర్యంగా వస్తాను. పదండి ఇన్స్పెక్టర్ గారు, వెళ్దాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పోలీస్ ఆఫీసర్కి చీమలైతే కుడుతూ ఉంటాయి. ఇదేంటి చీమలు కుడుతున్నాయని చూసేసరికి ఒక్కసారిగా హనీ బాటిల్ అదంతా కూడా దాని మీద హనీ ఉండటంతో ఒక్కసారిగా చీమలు కుట్టడంతో దాన్ని పడేసేసి, ఇక పాయిజన్ బాటిల్కి ఎక్కడైనా చీమలు అంటుతాయా? ఇదేదో
హనీ బాటిల్లో ఇంకేదో మిక్స్ చేసినట్టు ఉన్నారు. ఏంటి శరత్చంద్ర గారు, ఏం జరుగుతుంది మీ ఇంట్లో అని చెప్పేసి అనగానే, మేము చూసుకుంటాం, మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొని వచ్చి టైం వేస్ట్ చేసినందుకు సారీ అండి అని చెప్పేసి అనగానే, సరే అయితే వెళ్తున్నాం అని చెప్పేసి ఇన్స్పెక్టర్ వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక వెంటనే మన భూమి, అపూర్వ గారు తేనెను తాగిన తర్వాత నా మీద నిందలు వేయటానికి ఇదంతా చేశారా, లేకపోతే ఏంటి ఇదంతా కూడా అని అనగానే, భూమి ఎవరేంటి అన్నది నాకు పూర్తిగా అర్థమయ్యింది. కాబట్టి ఎవరికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో, నేను ఏ నిర్ణయం తీసుకుంటే సెటిల్ అవుతుందో నాకు మొత్తానికి బాగా తెలుసు అని చెప్పేసేసి ఇక మన శరత్చంద్ర అయితే నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళిపోతారు. ఒసేయ్ నక్షత్ర, పోలీసులకు పిలవకోకుండా ఉండాల్సిందే. పోలీసులు వస్తే ఇదిగో ఈ ఫింగర్ ప్రింట్స్ అని, హాస్పిటల్ సర్టిఫికెట్లన్నీ అన్నీ అడుగుతారు. ఇంటి నుంచి బయటకు గెంటేసినా సరిపోయేది. అనవసరంగా పోలీసులకు ఫోన్ చేసి మనమే ఇరుక్కున్నాం అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బావ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏంటో. బావ తీసుకున్న నిర్ణయం మనకి ఏ రకంగా ఉంటుందో భయం వేస్తుంది గోరింటాకు అని చెప్పేసేసి అంటూ ఉంటే, నిండా మునిగిన తర్వాత చాలెందుకమ్మాయి, మామూలుగా అయితే ఆ భూమి నిజమైందే అయితే మనల్ని పోలీస్ స్టేషన్లో పెట్టేది. కానీ అది సైలెంట్గా ఉండిపోయిందంటే అదేం ప్లాన్ వేస్తుందో, అల్లుడు గారు ఏం నిర్ణయం తీసుకుంటున్నారో, అమ్మ బాబాయ్ తలుచుకుంటుంటేనే హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి గోరింటాకు కూడా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన చెర్రీ అలానే ఇక గగన్ ఇద్దరు కూడా ఇంతోని తిరిగి అత్తవారింటికైతే తీసుకుని వెళ్తారు కదా. ఒక్కసారిగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళిన తర్వాత కట్నాలతోనే రావాలి, డబ్బుతోనే రావాలి అని వాళ్ళు చెప్పడంతో, ముందు మా చెల్లెను ఇంటికి తీసుకుని రానివ్వండి, ఆ తర్వాత ఈ మొత్తానికి సెటిల్ అవుతుంది అని చెప్పేసి అనగానే ఇక సౌందర్య వాళ్ళు ఓకే చెప్తారు. ఇక లోపలికి వచ్చేసిన తర్వాత, చెర్రీ కార్లో మనీ పెట్టాం తీసుకునిరా అని అనగానే, అలాగే అన్నయ్య అని చెప్పేసేసి, ఇదిగోండి నిజమైన నోట్లు, మా చెల్లెలు కట్నం డబ్బులు నేను ఇస్తున్నాను. ఇక నుంచి మా చెల్లెలకి కట్నం గురించి ఇబ్బంది పెట్టడం కానీ, నా చెల్లెలు కట్నం గురించి బాధపడడం కానీ ఇలాంటివి చేయకూడదు. మీరు కట్నం కోసం ఇంటి నుంచి గుడి నుంచి పంపించేశారు. తర్వాత నా చెల్లెలు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో తెలుసా? ఈరోజు గనక నా చెల్లెలకి ఏమైనా అయితే మీరందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళు. మంచి కుటుంబం, సంతోషంగా ఉన్న కుటుంబంలో చేతులారా మీరే ఎందుకు నాశనం చేసుకుంటున్నారో అర్థం కావటం లేదు. మీకు కావాల్సింది కట్నం డబ్బులు అక్కడ పెట్టడం జరిగింది. ఇక నుంచి మా చెల్లెల కళ్ళమట కన్నీళ్లు రాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని అనగానే, అయ్యో అబ్బాయి ఎందుకు చూసుకోం, తప్పకుండా చూసుకుంటాము అని చెప్పేసేసి ఇక వాళ్ళైతే లక్ష్మీదేవి అని ఆ బ్యాగుని లోపల పెట్టుకుంటారు. ఇక ఇందు అన్నయ్య అని అంటూ ఉంటే, చెల్లమ్మ రోడ్డు మీద నీ కన్నీళ్లు చూసినప్పుడే, నీ ప్రాబ్లం తెలిసినప్పుడే అనుకున్నాను, ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, కట్నం డబ్బులు అదేదో ఇచ్చేస్తే నువ్వు అత్తారింట్లో సంతోషంగా ఉంటావు. అదేమీ పెద్ద సమస్య ఏమీ కాదు కదా, సరేనా, జాగ్రత్త, పద వెళ్దాం చెర్రీ అని చెప్పేసేసి అనగానే, బాబు కాఫీ తాగి వెళ్ళండి బాబు, లేకపోతే భోజనం చేసి వెళ్ళండి బాబు అని చెప్పేసేసి అంటూ ఉంటారు. ఇక వెంటనే, అవన్నీ మాకు ఇవ్వద్దండి, మా చెల్లెను జాగ్రత్తగా చూసుకోండి చాలు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా భోజనం చేసి వెళ్తాం, పదన్నయ్య వెళ్దాం అని చెప్పేసి చెర్రీ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే కృష్ణప్రసాద్, అమ్మా వీళ్ళు కావాలని నిన్ను టార్గెట్ చేశారు, నువ్వెందుకమ్మా వదిలేశావు, లాస్ట్ మినిట్లో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది. ఇక అపూర్వను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకుంటే అపూర్వ నాటకాలన్నీ బయటపడేవి అని అనగానే, అయ్యో చచ్చి బతికినట్టయింది మావయ్య వాళ్ళ పని, నాన్నకి వాళ్ళ నిజస్వరూపం అంతా తెలిసింది, వాళ్ళే దత్తత కార్యక్రమం ఆపడం కోసం ఇదంతా చేస్తున్నారని అనుమానం కూడా వచ్చింది. కానీ మావయ్య నేను వాళ్ళని ఎలా వదిలిపెడతాననుకుంటున్నావా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టను. ఆ నక్షత్ర నన్ను ఎన్నెన్ని మాటలు మాట్లాడిందో, కాబట్టి వాళ్ళ తీరు తెలియాలి మావయ్య, వాళ్ళను నిన్ను ఇరికించాలి. నాన్న నక్షత్రాన్ని, ఆ అపూర్వాని ఒక రేంజ్లో ఆడుకోవాలి, దానికి నీ సపోర్ట్ కూడా నాకు కావాలి అని అనగానే, చెప్పమ్మా నక్షత్ర, ఆ నక్షత్రాను ఇరికించాలంటే మనం ఏం చేయాలో చెప్పమ్మా భూమి అని అంటూ ఉంటే, మావయ్య యాక్చువల్గా మీ అబ్బాయి గగన్ దగ్గరికి ఐ లవ్ యూ అని వెంట పడుతుంది కదా, అపూర్వ ఆంటీ కూడా పెళ్లి చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పేసి విన్నాను. కాబట్టి మీ అబ్బాయి గారితో ఎక్కడైనా వీళ్ళు మాట్లాడుతున్నట్టు
ఇక నక్షత్ర నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను బావా, మా అమ్మ ఒప్పుకుంది అన్నట్టుగా ఈ డిస్కషన్ మొత్తాన్ని కూడా మనం వీడియో తీయాలి. వీడియోని మనం తెలియకోకుండా ఎవరికీ చెప్పపెట్టుకోకుండా ఆ వీడియో నాన్న చూసేటట్టు నాన్న ఫోన్కి పంపించాలి. అప్పుడు నాన్న నక్షత్రకి ఆ అపూర్వకి మామూలు రేంజ్లో ఒక ఇది ఇవ్వరు అని చెప్పేసి అనగానే, అలాగేనమ్మా, అటువంటి సిచ్యువేషనే వస్తే వీడియో తప్పకుండా తీసి తప్పకుండా అయితే నేను పంపిస్తాను అని అనగానే, థ్యాంక్ యూ మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తుంది భూమి కదా. ఇక వెంటనే, మీకు ఇప్పుడు హ్యాపీగా ఉందా? నేను అక్కడ దత్తత కార్యక్రమాన్ని కూడా ఆపుకొని మరీ వచ్చాను, ఇప్పుడు మీరు సంతోషమేనా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా గగన్కి హ్యాపీగా అనిపిస్తుంది. మరోపక్క అక్కడ వచ్చేసేసి, నీకు ఇలాంటి డ్రెస్సుల్లో రావద్దని ఎన్నిసార్లు చెప్పాను అని అనగానే, చెప్పారు కానీ నా దగ్గర ఉండాలి కదా, అలాంటి డ్రెస్సులు నాకు లేవు అని అనగానే, తెలుసు, అందుకోసమే అక్కడ ఉన్న డ్రెస్ నీకోసమే, వెళ్ళి చేంజ్ చేసుకొనిరా అని అంటూ ఉంటే, ఏంటి నా కోసం షాపింగ్ చేశారా మీరు అని చెప్పేసి భూమి అయితే ఆనందంతో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. ఒక్కసారిగా స్లిప్పర్తో నడవడం రాకపోతుంటుంటే భూమిని అలా చూసి నడక రాకలేకపోతే పడిపోతూ ఉన్న భూమిని గట్టిగా అయితే పడిపోకుండా పట్టుకుంటాడు గగన్. ఇలా ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టుకొని చాలాసేపు చూసుకుంటూ ఉంటే, నాకు నడవటం రావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, ఒక 5 మినిట్స్ అటు ఇటు స్లోగా వాక్ చేస్తే అదే అలవాటైపోతుంది అని చెప్పేసేసి అంటూ సపోర్ట్గా గగన్ తన చేతిని ఇవ్వటంతో భూమి గగన్ చేతిలో చెయ్యేస్తుంది. ఇలా ఒకరికొకరు తెలియకోకుండానే 7 అడుగులు వేసుకుంటూ ఎంతో ప్రేమతో ముందుకు వెళ్తూ ఉంటారు. మరోపక్క అక్కడొచ్చేసేసి అపూర్వ వాళ్లకు అదిరిపోయే ఝలక్ అయితే ఇస్తాడు మన శరత్ చంద్ర. ఇక తన కూతురికి ఆ దత్తత తీసుకోకపోయినప్పటికీ కూడా తన ఆస్తిలో సగం వాటా భూమిపై మీద రాసేవాలని చెప్పేసి ఇంటికి లాయర్ గారిని పిలిచి హ్యాపీగా ఆస్తి మొత్తాన్ని సగానికి రిజిస్ట్రేషన్ చేస్తారు భూమి పేరు మీద. ఇది తెలుసుకున్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి శరత్ చంద్ర నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందని తెలిస్తే ఆ సగమాస్తి కూడా భూమి పేరు మీద రాసేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.